నా ప్రయాణం మొదలైంది మకావ్ దేశానికి. ఇక ఈ ఫిలిప్పైన్స్ దేశానికి బాయ్ బాయ్. ఇక్కడ బైక్ బుక్ చేస్తే నాకు నచ్చిన విషయం ఏంటంటే మన సైడ్ ర్యాపిడో లాగా మన సైడ్ కూడా రావాలి ఇట్లాంటి హెడ్ క్యాప్ అయితే ఇస్తారు. ఇది పెట్టుకొని హెల్మెట్ పెట్టుకోవడం. ఇంత లగేజ్ పెట్టుకొని ఎవరైనా కానీ కారే బుక్ చేసుకుంటారు. బట్ నేనేంటంటే థ్యాంక్ యూ బ్రదర్, మంచోడు. నేనేంటంటే ఇంకా డబ్బులకి కకృతి పడి కాదులే, డబ్బులు లేవు, అది తక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేను వచ్చేసి ఫిలిప్పైన్స్ దేశంలోని మనీలా అనే సిటీలో ఉన్నాను. ఇదే ఈ దేశం యొక్క రాజధాని. మీకు ఈ వీడియోలో మొత్తం మకావ్ దేశం అనేది మన భారతీయులకు వీసా ఫ్రీ. ఒకవేళ మకావ్ దేశం ప్లాన్ చేస్తుంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుద్ది. మొత్తం నేను మకావ్ దేశం ఇక్కడ నుంచి నేను ఫ్లైట్ ఎక్కి మకావ్ దేశంలో దిగి అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసర్లు ఏమేమి క్వశ్చన్లు అడుగుతారు, ఏమేమి డాక్యుమెంట్లు అడుగుతున్నారు మొత్తం కూడా మీకు వివరంగా చెప్తాను. అసలు ఈ ఫిలిప్పైన్స్ దేశం అనేది చాలా పెద్దది. ఇక్కడ చాలా ఐలాండ్లు ఉన్నాయి. నేనేంటంటే చాలా తక్కువే కవర్ చేశాను ఇన్ని రోజుల్లో ఈ ఫిలిప్పైన్స్లో. ఖచ్చితంగా మళ్ళీ వస్తాను. చాలామంది అంటారు ఇండియాలో పాపులేషన్ ఎక్కువ అని. పాపులేషన్ ఎక్కువే, బట్ కానీ నాకు రీసెంట్గానే తెలిసింది ఒక భారతదేశం వచ్చేసి దాదాపుగా ఒక 25 దేశాలతో సమానం. అంటే మన రాష్ట్రం ఏదైతే ఉందో ఈ ఫిలిప్పైన్స్ దేశంతో సమానం. అంటే మన ఆంధ్ర తెలంగాణ రెండు కలిపితే ఎంతో ఈ ఫిలిప్పైన్స్ దేశం అంత సైజు ఉంటుంది. మన ఆంధ్ర తెలంగాణలో 12 కోట్ల మంది జనాభా, ఈ ఫిలిప్పైన్స్లో కూడా 11.5 కోట్ల జనాభా. ఎక్కువ జనాభా ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే ఈ ఫిలిప్పైన్స్ దేశంలో అబార్షన్లు అనేవి చేయరు. అలాగే ఇక్కడ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుంటే విడాకులు ఇవ్వడానికి కూడా లేదు. చచ్చినట్టు ఇంక జీవితాంతం ఆ వ్యక్తితోనే ఉండాలి. ఆ 2 రూల్స్ వల్ల ఇక్కడ ఎవరు కూడా పెళ్ళిళ్ళు చేసుకోరు. సహజీవనం అయితే చేస్తూ ఉంటారు పెళ్లి చేసుకోకుండా. సహజీవనం అంటే తెలిసిందే కదా, ఇప్పుడు ఒకళ్ళు నచ్చినంతకాలం ఉంటారు ఇక్కడ, మళ్ళీ నచ్చకపోతే వేరే వాళ్ళతో వెళ్తారు. అది వాళ్ళ ఇష్టం, కమిట్మెంట్ని బట్టి. అలా ఏంటంటే చాలామంది పిల్లల్ని అయితే కంటూ ఉంటారు. దానికి అబార్షన్లు కూడా లేకపోవడం వల్ల ఇక్కడ జనాభా అనేది బాగా పెరిగిపోయిందండి. ఒక దేశానికి ఎంత జనాభా కావాలో అంత జనాభా ఉంటే చాలు. ఇంకొక విషయం, ఈ ఫిలిప్పైన్స్ దేశంలో కుడివైపు డ్రైవింగు, ఎడం వైపు వచ్చేసి అంటే మన సైడ్ ఎటైతే తోలుతామో మన సైడ్కి వ్యతిరేకం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఇక్కడ అన్నీ కూడా 1 వేలండి. చూడండి, ఇది ఒక 1 వే. యాక్సిడెంట్లు తక్కువ అవ్వడానికి ఇట్లా పెట్టుకున్నారు వీళ్ళు. చాలా ఎయిర్పోర్ట్లు ఊరవతలు ఉంటాయి, కానీ ఈ ఎయిర్పోర్ట్ మాత్రం సిటీలోనే ఉంది. ఇదే ఎయిర్పోర్ట్. ఇంకా వచ్చేసాం. మనం ఎప్పుడైనా కానీ ఎయిర్పోర్ట్లోకి వెళ్తే బాగా రేట్లు ఎక్కువ. ఇక్కడే తినేసి వెళ్ళిపోయామంటే లోపల చాలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. ఇది చికెన్ అసాడో అంట, ఇది ట్రై చేస్తా. థ్యాంక్ యూ. హాయ్, ఫస్ట్ టైం చూస్తున్నా అసలు ఈ చికెన్ అసాడో అంటే ఏంటి. ఒత్తది దీన్ని చూద్దాం. ఏదో మైదా పిండి లోపల ఏదో ఉంది. దీన్ని ఫిష్ ఆయిల్ అంటారు అనుకుంటా ఈ ఫిలిప్పైన్స్లో. ట్రై చేద్దాం. ఇది ఇప్పుడు దీనిపైన వేసేసుకొని టేస్ట్ ఏమన్నా మారిద్దా. చిన్న చికెన్ కీమా ముక్కలు ఉన్నట్టు ఉన్నాయి దీంట్లో. ఎలా తింటారో ఏంటో కష్టమే అండి. డబ్బులు పెట్టాక తినేసి వెళ్ళిపోదాం. ఇంకా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఎయిర్పోర్ట్కి మనం వెళ్తున్నాం అంటే డిపాచర్స్కి వెళ్ళాలి. డిపాచర్స్ అంటే మనం ఈ దేశం వదిలి వెళ్తున్నట్టు. డిపాచర్స్ ఎక్కడైనా ఒక పెద్ద మనిషిని అడిగితే 7వ నెంబర్ దగ్గరికి వెళ్ళమన్నాడు. అయితే అరైవల్ అని ఉంది, ఎక్కడా కూడా డిపాచర్స్ అని లేదు. ఇదిగోండి, లోపలికి వచ్చిన తర్వాత డిపాచర్స్ అయితే ఉంది. ఎడం పక్కకి వెళ్ళమంటుంది. ఎయిర్పోర్ట్ అయితే మరీ పెద్దగా అయితే ఏం కనపట్ల, నార్మల్గా ఉంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ ఫిలిప్పైన్స్లో నేను బుక్ చేసుకుంది ఎయిర్ ఏషియా కాబట్టి ఇక్కడ బోర్డులు అవన్నీ చూసుకొని బయట పెడతారు. ఎయిర్ ఏషియా అని ఉంటుంది. మొత్తం చూసుకొని ఇక్కడికి వచ్చేసి మనం బ్యాగ్ అప్ చెప్పడం. ఒక్కసారి క్యూ చూడండి, ఇట్లా వెళ్ళి అట్లా తిరిగి మళ్ళీ అట్లా వెళ్ళి అట్లా తిరిగి చివరికి అక్కడికి వెళ్తుంది ఒక పాము మాదిరిగా.
ఎప్పటికి వెళ్తాను అక్కడికి? సో అది ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ట్రిప్పులు ఉన్నప్పుడు ఒక 3 గంటల ముందులే ఉండాలి ఎయిర్పోర్ట్లో మనం. ఒకవేళ మన ఫ్లైట్ టైం అవుతుంటే కనుక వాళ్ళు ఉన్నారు కదా సెక్యూరిటీ గార్డులు, వాళ్ళకి చెప్పామంటే కనుక మనల్ని ముందల క్యూలో పంపించేస్తారండి. 1 గంట గంటన్నర ఉందనంగా. మొత్తానికి బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చేశారు. 2 గంటల పైనే నుంచున్నాను ఆ లైన్లో. మామూలు లైన్గా చాలా టైం పట్టింది. ఇప్పుడు వచ్చేసి ఇమిగ్రేషను. నా వెనక ఏదైతే కనపడుతుందో అది ఇమిగ్రేషను. నా బ్యాగ్ అదంతా ఇచ్చేసిన తర్వాత ఇమిగ్రేషన్ అంటే చాలా వీడియోలో చెప్పాను, మనం ఈ దేశం దాటి వెళ్తున్నప్పుడు ఏంటంటే మన పాస్పోర్ట్లో ఎగ్జిట్ స్టాంప్ వేస్తారు. మళ్ళీ ఇంకో దేశంలోకి ఎంట్రీ అయినప్పుడు అక్కడ ఎంట్రీ స్టాంప్ వేస్తారనమాట పాస్పోర్ట్లో. అది ఇమిగ్రేషన్ అంటే. సో ఇమిగ్రేషన్ దగ్గర వీడియోలు తీయడం కుదరదు. దాటేసి ఇమిగ్రేషన్ అయితే చాలా స్మూత్గా అయిపోయింది. ఏమీ క్వశ్చన్లు అడగలేదు పాస్పోర్ట్లో. అంటే ఒక దేశం దాటి వెళ్తున్నప్పుడు ఏంటంటే అక్కడ పెద్దగా క్వశ్చన్లు ఏమి అడగరు. మన దేశం దాటి వెళ్ళిపోతున్నాడు కదని చెప్పి పాస్పోర్ట్లో స్టాంప్ వేసేస్తారు. నన్ను రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఇట్లా ఏం అడగల. అంటే ఇప్పుడు ఈ దేశం నుంచి నేను మక్కా వెళ్తున్నా కదా, మామూలుగా అయితే అడుగుతారు రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఉందా నీ దగ్గర, ఆ దేశం వెళ్తున్నాం హోటల్ బుకింగ్స్ ఉన్నాయా అని. ఇక్కడైతే ఏం అడగలేదు ఏమి. మేబీ నేను మక్కా వెళ్ళంగానే అక్కడ ఇమిగ్రేషన్లో అడగవచ్చు వాళ్ళు. చూద్దాం ఏం జరిగిద్దో ఏంటో. ఇక్కడ ఫ్రీగా వాటర్ పట్టుకోవడానికి మిషన్లు అయితే భలే ఉన్నాయి, నాకు బాగా నచ్చింది. వెల్కమ్ టు మకావ్. మొత్తానికి ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని మకావ్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ ఒక పెద్ద కథ జరిగింది. అదేంటంటే నేను మీకు హోటల్కి వెళ్ళి చెప్తాను మొత్తం కూడా వివరించి. ఇంకా నా బ్యాగ్ అంటే చాలాసేపు పట్టింది ఇమిగ్రేషను. అలా చాలాసేపు నా ఒక్కడికి ఎందుకు పట్టింది ఏంటనేది చెప్తాను మీకు. నా బ్యాగ్ వచ్చేసి ఇక్కడ పక్కన పెట్టేశారు, మొత్తం సేఫ్. సో ఇంకా వెళ్తా బయటికి వెళ్ళి, నేను హోటల్కి వెళ్ళి చెప్తాను మొత్తం కూడా. బాగా ఆకలేస్తుంది, నేను తినాలి. ఇక్కడ ఒక బస్ స్టాప్లో అయితే ఆగాను. సేమ్ సింగపూర్లో ఉన్న వైపు అయితే కలుగుతుంది. మొత్తం అసలు డెవలప్డ్ చిన్న దేశం కదా అన్నట్టు. ఈ మకావ్ దేశం అనేది ఎటు చూసుకున్నా 32 కిలోమీటర్లు. అంటే మన గుంటూరు ఒక విజయవాడ ఎంత ఉంటుందో అంత ఉంటుంది ఇంకా ఈ మకావ్ అనేది. కానీ ఇంకా చాలా అభివృద్ధి చెందింది. అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూడండి, నేను గూగుల్ మ్యాప్లో నా హోటల్ పేరు పెట్టుకున్నానండి. హోటల్ పేరేం పేరు, ఇదిగోండి, పెనాసో లోటస్. ఇక్కడ దాకా వెళ్ళాలంటే నాకు సింపుల్గా చూపించింది. MT1 దగ్గర ఎక్కువ, ఎక్కడ దిగాలి, ఫెరియా అర్మల్ దగ్గర దిగి అక్కడ నుంచి 400 మీటర్లు నడుచుకుంటూ వెళ్తే వచ్చేస్తుందంట, అంతే. అక్కడ MT1 అని ఉంది కదా, సింపుల్. ఇప్పుడు MT1 వచ్చేంత వరకు ఆగాలి. ఇక్కడ క్యాబ్లో కూడా వెళ్ళొచ్చు, ట్యాక్సీ మాట్లాడుకొని, లేదా మన సైడ్ ఓలా యూబర్ లాగా ఇక్కడ గ్రాబ్ యాప్ అయితే ఉంది, అదైనా వాడుకోవచ్చు అండి. ఇప్పుడు గ్రాబ్ యాప్లో నేను వెళ్ళాల్సిన లొకేషన్కి 600 రూపాయలు అయితే చూపిస్తుంది. అదే ఈ బస్సులో వెళ్తే నాకు కేవలం 60 రూపాయల్లోనే వెళ్ళిపోతానండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా 60 రూపాయలు మాత్రమే. ఆ బస్సులో డ్రైవర్ పక్కనే ఒక హుండీలా ఉంటుంది,
దాంట్లో వీళ్ళ డబ్బుల్లో 6 పటాకాలు, ఒక పటాకా అంటే మన డబ్బుల్లో 10 రూపాయలు, 6 పటాకాలు రూపాయి బిళ్ళల్లో ఉంటే దాంట్లో వేసేస్తే ఆ డ్రైవర్ గారే చూసుకుంటారు మనం వేసామా లేదా అని చెప్పి. అలా మనం 6 పటాకాలు వేసి ఎక్కడైనా దిగొచ్చు. ఈ బస్సు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు వెళ్ళొచ్చండి. వెళ్ళేదారిలో చూస్తున్నారు కదా లొకేషన్లు. మకావ్ దేశంలో ఎక్కడ చూసుకున్నా ఇట్లాంటి బిల్డింగ్లు అయితే కనపడుతూ ఉంటాయి. నైట్ టైం అయితే ఇంకా అద్భుతం. ఇప్పుడు మీరు చూసేవన్నీ కూడా క్యాసినోలు. ఈ మకావ్ దేశం అంటే ముఖ్యంగా గుర్తుకొచ్చేది ఈ క్యాసినోలు. ప్రపంచ స్థాయి క్యాసినోలు అయితే ఇక్కడికి ఉంటాయి. ఎంతోమంది ఇక్కడికి వచ్చేది ఈ క్యాసినోల్లో గేమ్లు ఆడడానికే. క్యాసినో అంటే తెలుసా అండి? అదే బెట్టింగ్ యాప్లు అంటాం కదా. బెట్టింగ్ ఏంటంటే మనం యాప్ల్లో ఆడతాం, ఈ క్యాసినోలో ఏంటంటే రియల్గా ఆడొచ్చు. ప్యాకాట, ఇట్లాంటి జిగ్గాట్లు, ఇట్లాంటివన్నీ కూడా లోపల ఉంటాయి సెటప్. దాంట్లోకి వెళ్ళి ఆడి మన డబ్బులు దొబ్బెట్టుకోవడం. ఇలాంటి వాటికి ఈ మకావ్ దేశం అయితే ఫేమస్. ఇది 80% ఫేమస్ అయితే మిగతా 20% ఇక్కడ పోర్చుగీస్ కట్టడాలు అయితే చాలా ఉన్నాయి. దానికి గల కారణం ఇది మకావ్ దేశం కాకముందు పూర్వంలో దీన్ని పోర్చుగీసు వాళ్ళు దాదాపుగా 400 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళ పరిపాలన అనంతరం వీళ్ళు పరిపాలించిన ఈ నగరం చైనాని ఆనుకొని ఉండడం వలన చైనా దేశానికైతే ఈ మకావ్ దేశాన్ని అప్పజెప్పేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ పోర్చుగీస్ భవనాలు ఎక్కువగా ఉంటే అవి చూడటానికి ఎక్కువ మంది టూరిస్ట్ పీపుల్ అయితే ఇక్కడికి వస్తారు. ఆ పోర్చుగీసు అద్భుత కట్టడాలు అవన్నీ మీకు రాబోయే వీడియోల్లో అద్భుతంగా చూపిస్తానండి. ఆ తర్వాత చైనా దేశం ఏం చేసింది? ఈ పోర్చుగీస్ కాలనీని చైనాలో కలుపుకోకుండా దీన్ని ఒక క్యాసినో హబ్గా చేద్దాము. మన దేశంలో క్యాసినోలు ఉన్నాయనుకోండి, ప్రజలు దానికి బానిసలు అయిపోయి మన దేశం అస్తవ్యస్తం అయిపోతుంది అని చెప్పి అక్కడ క్యాసినోలు నిషిద్ధం చైనా దేశంలో. కాబట్టి ఈ మకావ్ అనే దానికి SAR స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్గా ప్రకటించి ఈ దేశానికి సపరేట్ ఫ్లాగు, ఈ దేశానికి సపరేట్ గవర్నమెంటు, ఈ దేశానికి సపరేట్ ఇమిగ్రేషను, అలాగే ఈ దేశంలో నివసించే పౌరులందరికీ సపరేట్ పాస్పోర్ట్ ఇచ్చి దీన్ని ఒక స్పెషల్ కంట్రీగా అయితే ప్రకటించింది. కానీ చైనా ఆధ్వర్యంలో ఉన్న కంట్రీ మాత్రమే. అంటే చైనా చెప్పినట్లుగా వినే దేశం అండి. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. అలాగే ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా స్లిప్, ఇదేంటంటే మన ఇమిగ్రేషన్ అయిపోయిన అనంతరం మనకైతే ఇస్తారు. మన పాస్పోర్ట్లో అయితే ఎటువంటి స్టాంప్ అయితే వెయ్యరు ఈ దేశంలో. ఈ స్లిప్పే మన వీసా. కాబట్టి మనం ఈ దేశంలో ఉన్నంతకాలం ఈ స్లిప్ మన దగ్గర భద్రంగా ఉంచుకోవాలి. అలాగే ఈ స్లిప్పు మనం వెళ్ళే హోటల్లో చూయిస్తేనే మనకి హోటల్లో ఆశ్రయం అయితే ఇస్తారు, లేదంటే ఇవ్వరు. కాబట్టి స్లిప్పు ఒక ఫోటో తీసుకొని భద్రంగా పెట్టుకోండి మీరు తిరిగి ఈ దేశం విడిచి వెళ్ళేంత వరకు. ఏంట్రా బాబు ఈ విధంగా ఉంది? అసలు ఇంత డెవలప్ అయిందా మకావ్? మకావ్ అంటారు, ఇంత డెవలప్ అయిందా అని చెప్పి ఆశ్చర్యంగా ఉంది చూస్తుంటే. ఇక్కడ చూడండి, అందరూ కూడా రూల్స్ అయితే ఫాలో అవుతున్నారు. అక్కడ ఆ లైట్ పడకుండా అయితే దాటట్లేదు అనమాట. బాగుంది. చిన్న దేశమైనా కానీ రూల్స్ భలే ఫాలో అవుతున్నారు. ఇదే పెన్సావ్ లోటస్ హోటలు ప్లస్ హాస్టల్. లోపల డార్మెటరీ బెడ్లు అయితే ఉంటాయి. ఈ మకావ్ దేశం మొత్తం మీద ఇదే చీపు. కేవలం 2500 రూపాయలు మాత్రమే ఒక రోజుకి. అదే వేరే హోటల్ చూసుకుంటే 5000 రూపాయల పైనే ఉంది సింగిల్ బెడ్రూమ్లో. ఏంట్రా బాబు లిఫ్ట్ కూడా లేదు. తక్కువ రేట్లో బుక్ చేసుకున్నాక అది అనుకుంటా మ్యాటర్. సో టైం బ్యాడ్, ఏం చెప్పాలి. ఇంకా ఈ నైట్ నా టైము సూపర్ ఉంది. ఎంత బ్యాడ్ అంటే అంత బ్యాడ్. ఎప్పుడు రాలా ఎప్పటి నుంచో ట్రావెలింగ్ చేసినా కానీ ఎప్పుడు రాలా ఇంత సిచ్యువేషను. ఏమైందంటే నేను హోటల్ ఉంది కదా, ఆ హోటలు డబ్బులు తక్కువ ఉందని చూసా, 2500 ఉందని. అది హోటల్ కూడా కాదు, డార్మెటరీ రూమ్స్. ఈ మకావ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. ఒకరోజు హోటల్లో ఉండాలంటే 5,000 పైన మినిమం బేసిక్ రూము. 10,000, 20,000, ₹1,00,000 కూడా ఉంటుంది రూము. నేనేంటంటే trip.comలో బుక్ చేసుకున్నా. అక్కడ నాకు ఫస్ట్ చూపించలా, హోటల్ చూపించింది, ఫీమేల్ డార్మెటరీ అని చూపించలా. తర్వాత నేను డబ్బులే చూసుకున్నా, అక్కడ ఫీమేల్ డార్మెటరీ చూసుకోవాలా. అది ఆడోళ్ళదంట, ఆడోళ్ళ డార్మెటరీ రూము. నేను తెలియక బుక్ చేసుకున్నా 2 రోజులకే బుక్ చేసా లక్కీగా. నేను ఇక్కడ మొత్తం 3 రోజులు ట్రిప్ పెట్టుకొని 2 రోజులకే చేసుకున్నాను. వాళ్ళు అన్నారు కదా, సారీ సార్ మీరు ఇది ఆడోళ్ళది బుక్ చేసుకున్నారు, ఆడోళ్ళ దాంట్లో మగవాళ్ళు ఉండడం కుదరదు కదండి అని చెప్పారు. ఏదో ఒకటి చేయండి, నేను ట్రావెలింగ్ చేస్తున్నాను, ఫిలిప్పైన్స్ దేశం నుంచి వస్తున్నాను,
అని చెప్పాను. యూట్యూబర్ అని ఎక్కడ చెప్పలేదండి, వీడియో కూడా తీయలే అందుకే లోపల నేను ఎక్కడ కూడా. ఇంకా తర్వాత ఏంటంటే సారీ సార్ అని చెప్పారు కదా, ఎప్పుడైతే నాకు ఇంకా బయట వీడియో తీసుకుంటా వస్తుంటే చూసి వాళ్ళు క్యాకేసి వాళ్ళకి అర్థమైపోయింది, ఒక బ్లాగరు. ఇంకా వాళ్ళు ఏంటంటే సరే సార్ మీరు రేపు రండి, రేపు అయితే ఒకరోజు ఇస్తాం అకామిడేషను అని చెప్పారు వాళ్ళు. సో అది మరి ఈ నైట్ ఎక్కడ ఉండాలి నేను? నాకేమో ఆకలేస్తుంది. ఒక ఇక్కడ 7-Eleven లాంటిది ఒక దుకాణం ఉంటే వెళ్ళి ఇది కొనుక్కున్నాను నూడిల్స్. ఇది వచ్చేసి ఎంత పడింది మనకి? 140 రూపాయలు పడింది. అలాగే ఈ వాటర్ బాటిల్ వచ్చేసి 60 రూపాయలు పడింది. మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ నైట్ నేను హోటల్ ఎక్కడ చూసినా కానీ మినిమం 3,000 రూపాయల పైనే ఉంది. 3,000 రూపాయల పైన అంటే నేను ఈ నైట్ 3,000 పెట్టి ఉన్నానంటే ఉండొచ్చు, బట్ కానీ నేను బడ్జెట్గా చేసుకోకపోతే 20 దేశాలలో తిరుగుతా చెప్పండి. కాబట్టి ఈ నైట్ తినేసి ఈ మకావ్ దేశం అనేది క్యాసినోలకి చాలా ఫేమస్. క్యాసినోలోనే ఉంటాను. ఫస్ట్ తినేద్దాం, తినేసేసి మీకు ఆ ఇమిగ్రేషన్ దగ్గర జరిగింది అలాగే ప్రాసెస్ మొత్తం చెప్పేసి నేను చేద్దాం వీడియో. ఒక చిన్న డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇప్పటి వరకు అటు ఇటు తిరుగుతా. ఇక్కడ ఒక పార్క్ ఉంటే ఇప్పటి వరకు ఈ పార్క్లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట, ఏం చేయాలి ఏంటి అనేది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడు ఇలా జరగలేదు నాకు. ఇంతే, ఇప్పుడు ఒక పార్క్లో ఉన్నాను. ఈ పార్క్లో ఏంటంటే అలా కాలక్షేపం చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడే నాకు కూర్చొని ఆలోచిస్తే మకావ్ అంటే బాగా ఫేమస్ క్యాసినోలు కదా. ఇక్కడ క్యాసినోలోకి వెళ్ళి మనం అట్లా ఒక 2-3 క్యాసినోల్లోకి వెళ్ళి అట్లా తిరిగినా కానీ 2 గంటల వరకు చూసి వచ్చినట్టు ఉండిద్ది. మనం ఆడకపోయినా, ఆడడానికి డబ్బులు లేవులే, అయినా మనం ఆడం. వెళ్ళి చూసి తెలుసుకొని అలా తిరిగి వస్తాను. దాంతోపాటు అసలు ఇమిగ్రేషన్లో ఏమైందో చెప్తా అన్నా కదా. నేను ఫిలిప్పైన్స్ నుంచి మకావ్ రాగానే నాతో పాటు చాలామంది ఫ్లైట్లో ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ పాస్పోర్ట్లు అలా చూసేసి అలా స్కాన్ చేసేసుకొని పంపించేస్తున్నారు అందరినీ. నా పాస్పోర్ట్కి వచ్చేటప్పటికి ఒకసారి ఇటు తిప్పి చూసి ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఆ పక్క ఆయనకి చెప్తే, ఆ పక్క ఆయన ఇంకో ఇమిగ్రేషన్ ఆఫీసర్కి చెప్తే ఆయన వచ్చేసి నన్ను నా పాస్పోర్ట్ తీసుకొని నన్ను ఒక హాల్లోకి అయితే తీసుకొని వెళ్ళారు. ఎందుకంటే నేను ఒక ఇండియన్ సిటిజను, నా దగ్గర ఇండియన్ పాస్పోర్ట్ ఉంది కాబట్టి. పాస్పోర్టు తీసుకెళ్ళి నన్ను ఒక పక్కన కూర్చోబెట్టి ఒక అరగంట కూర్చోండి అని చెప్పి నా పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళాడు. ఎందుకు తీసుకొని వెళ్ళారంటే ఎక్కడెక్కడికి తిరిగాను, ఏమేం కంట్రీస్ తిరిగాను మొత్తం చెక్ చేస్తారు వాళ్ళు. మన పాస్పోర్ట్లో చాలా స్టాంపులు ఉంటాయి. ఆల్రెడీ ఒక 15కి పైగానే దేశాలు తిరిగాము. చాలా స్టాంపులు ఉంటాయి. వాళ్ళకి చూడంగానే ఒక ట్రావెలర్ అయితే రెగ్యులర్గా తిరుగుతాడని అర్థమైపోయింది. అయినప్పటికి కూడా అన్ని స్టాంపులు అన్ని దేశాలు తిరిగినప్పటికి కూడా ఆయన ఏంటంటే మళ్ళీ ఒక అరగంట తర్వాత వచ్చి నీ దగ్గర రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఉందా అని అడిగాడు. ఏది అంతమంది ఉన్నారండి నాతో పాటు వచ్చిన వాళ్ళు, అంతమందిలో ఎవరిని అడగలేదు. నన్ను అడిగాడు, అంటే పక్కా తీసుకొచ్చాడుగా రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఉందా అని అడిగితే రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఉంది నా దగ్గర. ఎందుకంటే మకావ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ దేశం. ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేము, ఉండాలన్నా కానీ ఒక 3 రోజులకి చేసుకున్నాను. 3 రోజుల తర్వాత రిటర్న్ ఫ్లైట్ టికెట్ అయితే చేసుకొని చూపించాను అతనికి. ఇది సార్ రిటర్న్ ఫ్లైట్ టికెట్ అంటే ఓకే అన్నాడు. తర్వాత నీ దగ్గర సరిపడిన డబ్బులు ఉన్నాయా అని అడిగాడు. ఉన్నాయండి అన్నాను. ఒకసారి చూపించి అన్నాడు. అంటే నమ్మకం లేదు వాళ్ళకి. ఒక $500 ఉంటే లిక్విడ్ క్యాష్ నేనైతే చూపించాను. ఆ తర్వాత మరి నీ దగ్గర హోటల్ బుకింగ్స్ ఉన్నాయా అని అడిగాడు. అంటే ఇక్కడ ఉంటున్నాను కదా, ఆల్రెడీ ఉంది ఒక 2 రోజులకి. చూపించగానే ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన ఉండు కాసేపు అని చెప్పి కూర్చో అని చెప్పి వెళ్ళి ఇంకో అప్లికేషన్ తీసుకొని వచ్చి ఇవన్నీ కూడా డీటెయిల్స్ నోట్ చేసుకున్నాడు. నా రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఏదైతే ఉందో ఈ మకావ్ దాటి వెళ్తుంది. అలాగే నేను ఎక్కడెక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను. నేను ఫస్ట్ ఇండియా నుంచి నేపాల్ వెళ్ళాను. నేపాల్ నుంచి ఇండియా వచ్చాను. ఇండియా నుంచి మళ్ళీ భూటాన్ వెళ్ళాను. భూటాన్ నుంచి ఇండియా వచ్చాను. ఇండియా నుంచి ఫిలిప్పైన్స్ వచ్చే దారిలో మధ్యలో లేఓవర్లో థాయిలాండ్ అయితే వచ్చాను. థాయిలాండ్ వచ్చాను కాబట్టి థాయిలాండ్ కూడా ఒక కంట్రీనే. థాయిలాండ్ వచ్చాను. థాయిలాండ్ నుంచి ఫిలిప్పైన్స్ వచ్చాను. ఫిలిప్పైన్స్ నుంచి ఇప్పుడు మకావ్ వచ్చాను. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు నోట్ చేసుకున్నారు. అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఒక జిరాక్స్ తీసుకొచ్చుకొని ఒక అప్లికేషన్ ఫామ్ తెచ్చుకొని దాంట్లో నీట్గా రాసుకున్నారు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నానో కూడా ఆ దేశం కూడా రాసుకున్నారు. ఇంత స్ట్రిక్ట్గా ఉందండి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అంటే. గుర్తుపెట్టుకోండి, మన పాస్పోర్ట్ పవర్ఫుల్ అనుకుంటాం, మన పాస్పోర్ట్ పవర్ఫుల్లే కాదు. మనల్ని ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలాగే చూస్తున్నారు చాలా దేశాల్లో. గతంలో కంబోడియాలో చూశాను, ఇప్పుడు ఈ మకావ్లో. సో అలా ఏంటంటే మొత్తం అప్లికేషన్లో మొత్తం ఆయన ఫిల్అప్ చేసేసుకొని నా ఫింగర్ ప్రింట్స్, ఈ 4 ఫింగర్లు, ఈ 4 ఫింగర్లు, ఈ 2 ఫింగర్లు స్కాన్ తీసుకొని నన్ను ఒక ఫోటో తీసుకొని ఇంకా పంపించేశారు. అలా ఇంకా అప్పటి నుంచి ఎయిర్పోర్ట్లో నుంచి దాటి ఇక్కడ వరకు అయితే రావడం జరిగిందండి. అది స్టోరీ. ఇంకా గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర పర్ఫెక్ట్గా అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి అనుకుంటేనే రండి. మనకి వీసా ఫ్రీ, వీసాకి ఎటువంటి డబ్బులు ఇచ్చే పని లేదు. జస్ట్ మన దగ్గర ఏమేమి ఉండాలంటే
ఈ దేశం వస్తున్నాం కదా, ఈ దేశం దాటి వెళ్తున్నట్టుగా రిటర్న్ ఫ్లైట్ టికెట్లు. ఈ దేశం వచ్చి మనం ఎన్ని రోజులైనా ఉండేవండి, మినిమం ఒక 2 రోజుల హోటల్ బుకింగ్లు అయితే అలాగే చూపించాలి. అలాగే మన దగ్గర సరిపడిన క్యాష్, ఒక మనిషికి నేనైతే $500 చూపించాను, ఇద్దరుంటే $1000 అలా చూపించాలండి. సో అదైతే గుర్తుపెట్టుకోండి మకా వచ్చేటట్టు అయితే కనుక. సింపుల్, ఇంకంతే. మన దగ్గర డాక్యుమెంట్లు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మనల్ని ఎంత తిప్పినా కానీ చివరికి దేశంలోకి అయితే పంపించాలి, అంతకుమించి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ ఎగ్గొడదామని చూస్తాయి కదా, అలా వీళ్ళు ఏంటంటే వీడిని ఎలా లూప్ హోల్తో వెతికి వెనక్కి పంపించేద్దామని చూస్తారు. అలాంటి ఛాన్స్ మనం తీసుకోకూడదు. మనమంతా పర్ఫెక్ట్గా ఉండి డాక్యుమెంట్లు అన్నీ పర్ఫెక్ట్గా పెట్టుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చండి. సో ఆ విధంగా అయితే వచ్చేసాను. మొత్తానికి ఇమిగ్రేషన్ అయితే ఆ విధంగా అయిపోయింది. ఫిలిప్పైన్స్ అనేది అయిపోయింది. మకావ్ అనేది నా 7వ దేశం అండి. ఈ మకావ్లో ఏమేమి ఉంటాయో, చిన్న దేశమే కాబట్టి దీనికి 2 రోజులైనా సరిపోద్ది. 3 రోజులు తీసుకున్నాం కదా, మీకు ఎలాగోలా ఇక్కడ ఉన్న బెస్ట్ ప్లేస్లు, ఈ మక్కా ఒరిజినల్ మక్కావ్ ఎలా ఉంటుంది ఏంటనేది మొత్తం కూడా ఒక ట్రావెలర్ పద్ధతిలో నా కోణంలో నేనైతే మీకు కవర్ చేసి రాబోయే వీడియోల్లో ఇంకా మరెన్నో విషయాలు అయితే చెప్తాను. సరే, ఇంకా నేను బాగా నాకు నిద్ర మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. నా పని ఏంటంటే నేను ఒక్కడిని వెళ్ళిపోయి ఇప్పుడు క్యాసినోల చుట్టూ తిరిగి అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా అద్భుతంగా చూపిస్తాను. ఇప్పుడు నా వరకు నేను పర్సనల్గా తిరిగి అలాగా టైం అయితే పాస్ చేస్తాను. రేపు పొద్దున్న వెళ్ళి హోటల్లో చెక్ ఇన్ అవుతాను. ఎల్లుండు ఆ పై ఎల్లుండి గురించి తర్వాత ఆలోచిస్తాను, తర్వాత బుక్ చేసుకుంటాను. సో ఇంకా నేనైతే ఎప్పట్లా ఇంకేముంది, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్ బాయ్.